వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రైతుల ప్రధాన సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చే పార్టీకి రానున్న లోక్సభ ఎన్నికల్లో రైతులు ఓట్లు వేసేలా కృషి చేస్తామని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు చెప్పారు. తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట, చిన్నకోడూరు, తోగుట, కొండపాక, నంగనూరు మండలాలకు చెందిన రైతులు సిద్దిపేట రైతు బజార్లో సమావేశమయ్యారు. రైతు సమస్యలను పరిష్కరించే పార్టీకే మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. 6 డిమాండ్లతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ దేశ జనాభాలో 50% పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. రైతుల 6 డిమాండ్లను వివరించారు. వీటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చే పార్టీకి రైతుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కాక మన భారతదేశంలో 4 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పటికీ కేంద్ర పాలకులకు ఎవరికి కూడా రైతుల సమస్యల మీద అవగాహన లేదు. ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ రైతుల సమస్యలను వాళ్ళని అర్థం చేసుకోలేదు. ఇంతవరకు అని తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలకు కేంద్ర ప్రభుత్వము పరిష్కారం చూపవచ్చును. అందులో మొదటిది, రైతు పండించిన పంటకు లాభసాటి ధర నిర్ణయించాలి. రైతులు ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 రేట్లకు తగ్గకుండా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. రెండవది, ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కూడా కలిగించాలి. చట్టబద్ధత కలిగించక మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకే తక్కువకే అమ్ముకోమని చెప్పినప్పుడు కనీస మద్దతు ధర ప్రకటించిన సార్థకత ఏముండదు. కాబట్టి దానికి కంపల్సరీ చట్టబద్ధత కల్పించాలి. మూడవది, పంటల బీమా పథకం అమలు చేసి రైతుకు పంట నష్టం వచ్చినప్పుడు కాపాడడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. ఈ పంటల బీమా పథకాన్ని తికమక పెట్టకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఎప్పుడైనా కానీ ఏ కారణం చేత కానీ పంట నష్టం జరిగినట్టయితే సంబంధిత రైతుకు 30 రోజుల లోపల పరిహారం ఇప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని అన్ని వ్యవసాయ పనులకు రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేసి సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలి. చివరి కోరిక ఏంటంటే రైతు కూలీలకు, కౌలు రైతులకు వీళ్ళందరికీ కూడా తరతరాలుగా ఇప్పటి వరకు కూడా రైతులు ప్రైవేట్ అప్పులకు అధిక వడ్డీ కడుతూ నష్టపోతున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ప్రైవేట్ అప్పులు కడుతున్నట్టు రైతు బతికే పరిస్థితి లేదు. ప్రతి రైతుకు కూడా, కౌలు రైతుకు అలాగే రైతు కూలీలకు ప్రత్యేక ఒక 5 లక్షల రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా ఇవ్వాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసే వీలుంది. ఈ అన్ని డిమాండ్లు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి, జాతీయ మేనిఫెస్టోలో పెట్టి రైతులకు నమ్మకం కలిగిస్తారో వాళ్ళే వచ్చి రైతులను ఓటు అడగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, హెచ్చరిక చేస్తున్నాము. రైతుల సమస్యలను పరిష్కారానికి మేనిఫెస్టోలో హామీ ఇచ్చే పార్టీకి మద్దతుగా గ్రామాన ప్రచారం చేస్తామని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి చెప్పారు. ఈ మేరకు జిల్లా రైతుల పక్షాన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా పక్షాన ఈ జిల్లా టీం ఈరోజు సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము చెప్పినటువంటి ఒక 6 డిమాండ్స్, వాటిని ఎవరైతే ఏ పార్టీ అయితే అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడతారో వారికే ఓటేయాలని చెప్పి మేము గ్రామాన మండలు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసేందుకు మేము సన్నద్ధమైనాం.